ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈ రోజు నుంచి కొన్ని ఎపిసోడ్లు విదురు నీతి గురించి. ఇది మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఉందండి. ఆ పాండవులు అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత ఈ మనందరం కృష్ణ రాయబారం అనుకుంటామండి. దానికి ముందు సంజయుడిని ధృతరాష్ట్రుడు రాయబారంగా పంపాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారో చూడు, వాళ్ళు సర్దుకున్నారా లేకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా చూసిన మనం సంజయుడిని పంపితే అతను వచ్చాడండి. తిరిగి వచ్చి చెప్తాడు, వాళ్ళు ఏమంత అమాయకులు కాదయ్యా, నువ్వు ఇస్తే రాజ్యం, లేదంటావా వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెబితే అక్కడి నుంచి ఇంక ధృతరాష్ట్రుడికి నిద్రపట్టం మానేసిందండి. ఆ సందర్భంలో విదురుని పిలిచి అడుగుతాడండి, కొంచెం నా మనసు బాగాలేదా, ఏమన్నా మంచి మాటలు చెప్పమని అడుగుతూ ముందు ఒక మాట అడుగుతాడు, నాకు నిద్ర పట్టలేదు ఏంటంటావా అని అడిగాడు. దానికి విదురుడు చెప్పింది, దాంతో ఈరోజు నేను ప్రారంభిస్తున్నానండి. ఇదేంటంటే నాకు అసలు ఎందుకు నిద్ర రావటం లేదో అందరికీ ఉపయోగపడుతుందండి. ఏది రాత్రి నిద్ర సరిగ్గా పోని వాళ్ళు ఉంటారు చూడండి, నిద్ర మాత్రం షూటింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. దానికి కారణాలు ఏంటో ఆ రోజుల్లో ఎక్కడ 13వ శతాబ్దం అండి, దాంట్లోనే తిక్కన. అంతకు పూర్వం వ్యాసుడు రాసింది మూలం, దానికి తిక్కన ఈ విదుర్నీతి అంతా కూడానండి చిన్న చిన్న పద్యాలండి, కంద పద్యాలు అంటారు వాటిని. అటువంటి పద్యాల్లో ఆ నీతి వర్ణిస్తూ దీంట్లో అసలు దీనికి కారణం చెప్పాడు. ఏమిటి నీకు నిద్ర ఎందుకు రావట్లేదు అని అడిగితే విదురుడు అంటాడు, అయ్యా నేను కొన్ని కారణాలు చెబుతున్నాను, దాంట్లో నీకు ఏది సరిపోతుందో చూసుకోమన్నాడు. ఆ చెప్పిన కారణాలు ఏంటంటే, బలవంతునిపై ఎత్తిన బలహీనుడు, ఏమండి, ధనము కోల్పోయినతడు, ఏమండి, తర్వాత మృత్యుల వేచియుండువాడు, ఏమంటే కామాకుల చిత్తుడు, నిద్ర లేక కుందుదురదిప. నిద్ర లేకపోవడానికి 4 కారణాలు ఉన్నాయి అబ్బాయి, నీకు ఏది సూట్ అవుతుందో నువ్వు చూసుకోమన్నాడు. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే, అవతల వాడు బలవంతుడు, వాడు రెడీగా ఉన్నాడు యుద్ధానికి, మనకేమో బలం వాడితో చేసే సత్తా లేదు. అటువంటప్పుడు ఈ బలహీనంగా ఉన్నటువంటి వాడి వీడికి నిద్ర పడుతుంది, ఏం చేయాలి ఎలా వాడిని జయించాలని. ఇది ఒక కారణం. ఇదే కారణం ఇప్పుడు వాళ్ళ వీడికి, ఎవరికి, ధృతరాష్ట్రుడికి. అక్కడ సంజయుడు చెప్పాడు కదా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి అని. ఇది ఒక కారణం. ఇంకా ఆయన రెండో కారణం ఉంటాడు, ధనము కోల్పోయినతడు. డబ్బు ఏదైనా పోయిందనుకోండి పాపం, ఇంకా ఆ రోజు అంతా నిద్ర పడతాడు. ఏదైనా ఒక వస్తువు పోయినా అయ్యో ఏం చేయాలి, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా, లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి జాతకాలు జ్యోతిష్యం ఎవరి చేతను చెప్తే కొంతమంది ప్రశ్నలని చెబుతుంటారండి. ఇట్లా పాపం వాడికి రాత్రి అంతా నిద్రపడదండి. ఎత్తుక్కోవటం, ఏమైనా ఎక్కడన్నా పారేసుకున్నానేమో అని వెతుక్కుంటాడు. ఆ నిద్ర పట్టదు ఇంకా ఆ రోజు రాత్రి. ఇది రెండవ కారణం. మూడవ అట్టండి, దొంగకి నిద్ర పడుతుండీ. ఆ రోజు 10ంటికి వస్తాడు, ఇంకా అక్కడ ఇంటి పక్కన కూర్చుంటాడు దొంగతనం చేద్దామని. మృత్యులుట అంటే దొంగతనం చేయటం. దొంగతనం చేయటానికి సిద్ధంగా ఉన్నవాడికి మృత్యులా వేచి ఉండువాడు. ఎప్పుడు ఖాళీ అవుతుందా, ఎప్పుడు ఇంట్లో వాళ్ళు నిద్రపోతారా, ఎప్పుడు లోపలికి వెళ్ళి దొంగతనం చేద్దామని. పూర్వకాలం అండి, ఇప్పుడంటే రకరకాల టెక్నిక్స్ వచ్చినాడు. పూర్వకాలంలో పాపం చెప్పేవాళ్ళు అండి, గోడకు ఒక అన్నం వేసి దాంట్లోంచి లోపలికి దూరి వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత అండి దొంగలకు పూర్వకాలం చెప్పేవాళ్ళు అండి, శరీరం అంతా ఆముదో నూనె రాసుకుంటే వాళ్ళు ఎవరన్నా పట్టుకుంటే దొరకకుండా జారిపోవడానికి. నల్లటి బొగ్గు రంగు పూసుకుంటేవాళ్ళ అండి, చీకట్లో కనపడి మొహం ఎవడో తెలియకుండా ఉంటానికి. ఉళ్ళోవాడేగా దొంగతనం, మళ్ళీ రేపొద్దున బలాన వాడు చేశాడరా అంటారేమో. ఇలా ఇన్ని వేషాలు వేసేవాళ్ళ అండి పూర్వకాలం. ఇప్పుడు అలా లేదండి, వీళ్ళే దొరల్లాగా ఉంటున్నారు. అందుకని పూర్వకాలం ఆ రోజుల్లో దొంగతనం చేసేవాళ్ళు దానికోసం నిద్ర లేకుండా గోడ పక్కన కూర్చుంటాడు వాడు. ఇది మూడవ కారణం. 4వ కారణం చెబుతున్నాడండి, కామాకుల చిత్తుడు. ఏదో ఒక స్త్రీ సంబంధం ఏదో పెట్టుకొని దానికోసం ఎదురు చూస్తుంటాడు. ఇంక పాపం ఆవిడ వస్తానంది, రాలేదు. ఏమిటి ఎప్పుడు వస్తుంది, ఏమిటి అని చెప్పి ఒకవేళ అసలు ఆ రోజు రాలేదనుకోండి, అప్పుడు కూడా వాడికి ఏ నిద్ర పట్టదుటండి. కామము చేత వ్యాకులత చెందిన మనస్సు కలవాడు కామాకుల చిత్తుడు. ఇటువంటి వాళ్ళకి నిద్ర లేక కుందుగురు బాధపడతారయ్యా ఓ ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పి చెప్పటం జరిగిందండి. పద్యం మరొకసారి చదువుతానండి. బలవంతునిపై ఎత్తిన బలహీనుడు, ధనము కోల్పోయినతడు, ఏమంటే మృత్యుల వేచియుండువాడు, దొంగతనం చేయడానికి ఆలోచిస్తూ ఉన్నవాడు, కామాకుల చిత్తుడు. ఇలా
ఆ సంబంధాలు అసలు మంచివి కాదండి. అయినా కాదని చెబుతూనే ఉన్నాం, నష్టపోయేవాళ్ళు నష్టపోతున్నారు, అయినా అక్రమ సంధాలు పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటున్నారని. అటువంటి వాడికి కూడా ఏంటంటే నిద్ర ఉండదు వాడికి. అన్నీ ఏదో ప్లాన్లు వేస్తుంటాడు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ స్త్రీని ఏ విధంగా వశపరుచుకోవాలి అని చెప్పి ఇట్లా ఆలోచనలు చేస్తుంటాడు. కాబట్టి వాడికి కూడా నిద్ర పట్టదు. కాబట్టి ఇలా 4 రకాల కారణాలని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది. స్వస్తి.